ఇప్పుడు మీరు చాలా ముక్కుసూటిగా ఉంటారు కదా ఆ, విమర్శించడం అని అంటారు. ప్రత్యేకంగా వెనక ముందు పొడి అక్షరాలు ఉండే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు అంటారు. అందులో ముగ్గురు వాళ్ళ పుస్తకాల మీద నాకు రాసి ఇచ్చారు. అదే సంస్కృతం నాకు తెలియదు. పలుకు దారుణం, మనస్సు నవనీతం అనే అర్థం వచ్చేది రాసి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళ పుస్తకాలని ఎక్కడికక్కడ నేను చాకలవాణ్ణి, వాళ్ళు వ్రాసింది బండ మీదేసి ఉతికి శుభ్రం ఆరవేసి అవును ఇస్త్రీ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాను. అర్థమైంది. బాధపడిందా? ఇప్పుడు వారి పేరు చెప్పను, ఎందుకు అది ఇంకా పత్రికలో రాలేదు. ఇక్కడ ఉండే ఒక పెద్ద విద్వాంసుడు ఒక నాట్యకళ గురించి పుస్తకం రాశాడు. ఇంతకు ముందు ఉండే ఆంగ్లంలో ఇంతకు ముందు వచ్చిన పుస్తకాలు అన్నిటి కాదు, చాలా వాటిని చదివాను. వాటికంట ఇది మెరుగ్గా ఉంది. అయితే అందులో దారుణమైన తప్పులు, ఎంకిపాటలు నండూరు సుబ్బారావు గారు రాసిన అందరికీ తెలుసునా? ఆయనకి తెలియదు. ఇంకోటేదో ఆయనకి తెలియదు. వేదాంతం రాఘవయ్య మొదటి చిత్రం ఏది? మోహిని రుక్మాంగదని నాకు తెలుసు. రైతు బిడ్డ అని ఆయన అనుకుంటున్నాడు. ఒకటి నిజం, మోహిని రుక్మాంగద గత 60 ఏళ్ళు ఎక్కడ దొరకడం లేదు. ఇంకో విషయం, ఆయన వేదాంతం రాఘవయ్య ఇలాంటి ఉపపాత్రలే గరుడు గర్భభంగంలో కూడా ధరించాడు. గరుడు గర్భభంగంలో గరుత్మంతుడు వేదాంతం రాఘవయ్యే. అంటే కాస్త ఆలోచిస్తే వాళ్ళకి తెలియదా? అదే కదా. ఇప్పుడు మీరు ఒక తప్పు చేస్తారు తెలియక అంటాను, చూసారా? తెలిసిన విషయాల్ని మీరు తప్పు చేస్తే ఇక దాని గురించి గుండె బాదుకోవడం తప్ప ఇంకేం చేయగలను?